హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ మీరందరూ ఎలా ఉన్నారనేది కింద కామెంట్స్ తప్పకుండా షేర్ చేసుకోండి. సో ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ఫస్ట్ శ్రావణ శుక్రవారం రోజు తీసిన వీడియో అనమాట. శ్రావణ మాసం వచ్చిందంటే చాలు ఇంకా అందరూ మంచిగా రెడీ అవుతూ ఉంటారు. శుక్రవారం అనగానే పూజలు మంచిగా చేసుకుంటూ ఉంటారు. కొంతమంది అయితే అంటే ఈ వారం కుదరకపోతే నెక్స్ట్ వారం లాగా అలాగా వరలక్ష్మి వ్రతం కూడా చేసుకుంటూ ఉంటారు. అండ్ మీరందరూ వరలక్ష్మి వ్రతం ఏ వారం చేసుకుంటున్నారు అనేది కింద కామెంట్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి. నేనైతే నాకు తెలిసి ఈ వీక్ కూడా కుదరకపోవచ్చు. నెక్స్ట్ వీక్ నేను వరలక్ష్మి వ్రతం అనుకుంటున్నాను. ఎందుకు అనేది మీకు నెక్స్ట్ కమింగ్ వ్లాగ్స్లో అయితే చెప్తాను. అండ్ ఇప్పుడైతే ఇంకా శ్రావణ శుక్రవారం రోజు అనమాట మంచిగా హెడ్ బాత్ చేశాను. అండ్ ఇంకా దేవుడికి నైవేద్యం పెట్టడానికి ఇక్కడ శనగలు ఉంటాయి కదా, కాబూలి శనగలు, అవి నానబెట్టేసుకొని ఉన్నాను నైటే. అవి ఇంకా కుక్కర్లో ఉడకబెట్టడానికి పెట్టేస్తున్నాను. అది ఉడికే లోపల మిగతా పనులన్నీ చేసుకోవచ్చు అన్నట్టు. ఆ రోజు లేట్ అయిపోయిందనమాట. అంటే నా పిల్లల్ని ఇంకా నా హస్బెండ్ని అందరినీ ఆఫీస్కి పంపించి వాళ్ళకి బాక్సులు ప్రిపేర్ చేసి అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ నా మెయిడ్ వచ్చింది. అప్పుడు ఇంక తను ఇల్లు చిమ్మి తుడిచి మొత్తం కిచెన్ క్లీన్ చేసి అంతా అయ్యేసరికి చాలా టైం అయిపోయిందనమాట. సో అందుకే వేరే ప్రసాదం ఏం చేయలేదు. యాక్చువల్గా ఆ రోజు పాయసం కూడా చేద్దాం అనుకున్నాను, బట్ ఇంకా నాకు కుదరలేదు, టైం లేదు. అప్పటికే 11:30 అయిపోయింది. ఇంకా అవన్నీ చేస్తే టైం సరిపోదు. ఇంకా అందుకని 12 లోపల చేసేయాలి కదా అన్నట్లుగా ఇంకా ఫాస్ట్గా ఇలా శనగలు ఉడకబెట్టేశాను. అండ్ ఇంకా ఫ్రూట్స్ ఉంటే అవి కూడా పెట్టేశాను అనమాట. అంటే ఇంకా ఎర్లీ మార్నింగే చేసుకోవాలి అనుకుంటే నాకు అసలు కుదరట్లేదు. ఎందుకంటే ఇల్లు చిమ్ముకోవాలి, తుడుచుకోవాలి, అంతా చేసుకోవాలి కదా, ఇంకా నాకు టైం సరిపోవట్లేదు. సో అందుకోసం నా మెయిడ్ వచ్చిన తర్వాతనే నాకు ఇవన్నీ చేసుకోవడానికి అవుతుందన్నమాట. సో ఈ వీక్ చూడాలి, కొంచెం త్వరగా లేచేసి చేద్దాం అనుకుంటున్నాను. అంటే హాస్ని పాప వాళ్ళు స్కూల్కి వెళ్తారు కదా, వాళ్ళు స్కూల్కి వెళ్ళే హడావిడి లేకపోతే ఓన్లీ నా పని అంటే పూజ పనిలాగా చేసుకుంటాను. బట్ ఇంకా అన్నీ కలిపి చేయాలంటే టైం సరిపోవట్లేదు. మామూలుగా అసలు చాలామంది ఎలా మేనేజ్ చేస్తారో నాకైతే అర్థం కాదనమాట. వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. అసలు పొద్దునే లేచి అన్ని పనులు చేసే వాళ్ళకి. అండ్ శనగలు అయితే ఉడకబెట్టడానికి కుక్కర్లో పెట్టేశాను, కొంచెం సాల్ట్ యాడ్ చేసి. అండ్ ఇప్పుడు గడపకి పసుపు రాద్దాము అని చెప్పేసి పసుపు ప్రిపేర్ చేసుకుంటున్నాను, కొంచెం వాటర్ వేసి. ఈ పసుపునేమంటే మరీ చిక్కగా గట్టిగా కాకుండా కొంచెం లూజ్గా కలుపుకున్నామంటే గడప మీద అప్లై చేయడానికి చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుందన్నమాట. సో ఇలా ఉండాలి. అంటే గట్టిగా ఉంటే అది చాలా ఏమంటారు అలా రుద్దడానికి కూడా అసలు రాదనమాట. సో ఇలా ఉండాలి. అండ్ ఇక్కడ నా వేలు ఏమంటే బిట్టుకి డ్రెస్ వేసేటప్పుడు అది ఉంటుంది కదా ప్యాంట్కి ఆ హుక్, అది మొత్తం ఇలా జస్ట్ గోరు మొత్తాన్ని కట్ చేసేసింది. జస్ట్ మిస్ అనమాట. లేకపోతే ఇంకా ఎక్కువ లోపలికి కానీ తెగిపోయి ఉంటే చాలా ఇబ్బంది అయి ఉండేది. సైడ్కి తెగిందనమాట. ఇంకా అది నేను మర్చిపోయాను. ఇంకా పసుపు మిక్స్ చేసేటప్పుడు కొంచెం తగిలి చాలా మంట వచ్చేసింది. ఇంకా అందుకనే జాగ్రత్తగా కలిపాను అనమాట. ఆ వేలు కొంచెం పక్కకు పెట్టుకొని పసుపు కలిపాను. అండ్ ఇంకా చెప్పాలంటే దాని తర్వాత నేను కారంలో కూడా చేయబెట్టేసాను అనమాట, మర్చిపోయి. అసలు ప్రాణం పోయింది నాకైతే. ఎంత మంట పుట్టిందో అసలు. అంటే సినిమాలో చూపిస్తుంటారు ఏదైనా దెబ్బలు తగిలినప్పుడు పసుపు పెట్టడం లేకపోతే కారం పెట్టడం, అలాగా అది ఎలా ఉంటుందో నేను ఎక్స్పీరియన్స్ చేశానమాట. సో చాలా మంట పుట్టేసింది. ఇంకా అందుకే జాగ్రత్తగా చేసుకున్నానమాట. అండ్ ఇంకా గడపకు వచ్చేసి ఇలా నీట్గా పసుపు రాసేసి కుంకుమ అండ్ బియ్య పిండితో ఇలా బొట్లు పెట్టేస్తాను. మా చిన్నప్పుడు మా మమ్మీ ఇంకా మా అమ్మమ్మ ఇలాగ చేసేవాళ్ళు అనమాట. బియ్య పిండితో ఇలా బొట్లు పెట్టేవాళ్ళు. చాలా కళగా ఉంటుంది. అండ్ ఇంకా గడప మీద ముగ్గులు కూడా వేస్తారనమాట. అంటే నాకు అంత గుర్తులేదు ఎలా వేసేవాళ్ళం. మా అమ్మమ్మ అయితే చాలా బాగా చేసేవాళ్ళు. నాకు అది అంత గుర్తు రాలే, తర్వాత గుర్తొచ్చింది. అండ్ ఇంకా ఇది వచ్చేసి నా మెయిడ్ బయట చిమ్మి తుడిచి అలా ముగ్గు పెట్టేసింది అనమాట. ముగ్గులు చాలా బాగా వేస్తుంది తనైతే. తను ఒడియా అమ్మాయి కదా, చాలా బాగా వేస్తుంది ముగ్గులు అయితే. నాకు భలే నచ్చుతున్నాయి అసలు. అలా అంటే నేరుగా స్ట్రైట్గా వేయకుండా గడపకి కొంచెం సైడ్కి వేస్తుంది. అంటే వాటిని తొక్కకుండా ఉండడానికి అండ్ తుడిచిపోకుండా ఉండడానికి అలా సైడ్కి వేస్తుంది అనమాట. అండ్ ఇంకా దేవుడి రూమ్ ఉంటుంది కదా, పూజా రూమ్కి, ఆ గడప కూడా క్లీన్ చేసేసుకున్నాను. అండ్ ఇంకా బొట్లు పెట్టేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఏమంటే ఇలా కుంకుమ పెట్టేసి లైన్స్ లాగా వేసాను అనమాట. ఇది కూడా నాకు చాలా నచ్చింది. మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్స్ తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ మీకు ఇలా గడపకి ఇంకేమైనా డిజైన్స్ ఉంటే కూడా నాకు సజెస్ట్ చేయండి, నెక్స్ట్ టైం అలా ట్రై చేస్తాను. అండ్ ఇంకా దేవుడి దగ్గర క్లీన్ చేసేస్తున్నాను అనమాట. మొత్తం సామాన్లు అన్నీ కూడా ముందు రోజే తోమేసుకుని ఆల్రెడీ పూజ కూడా చేసేస్తున్నాను. అందుకే ఇంకా మళ్ళీ అవి క్లీన్ చేయలేదు. ఓన్లీ ఈ పూలు ఉంటాయి కదా, ముందు రోజు పూలు తీసేసి మంచిగా ఆ రోజు పూలు పెట్టేసి
అలా డెకరేట్ చేసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ పూలు దొరకడం చాలా కష్టం అని చెప్పాను కదా, అయినా కూడా నేను అసలు వదిలిపెట్టట్లేదు. కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నా కూడా నేను తెచ్చుకుంటున్నాను అనమాట. నాకు ఎందుకో ఇలా మంచిగా పూలు పెట్టుకొని పూజ చేసుకుంటేనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అండ్ దట్టు ఇంకా వరలక్ష్మి వ్రతం కాబట్టి ఫుల్గా పట్టాలంతా కూడా నిండుగా పెట్టేశాను పూలు. చాలా బాగా అనిపించింది. ఏవైనా ఇట్లా మూరలాగా అల్లిన పూలు ఉంటాయి కదా, అవి పెడితే బాగుంటుందేమో, నెక్స్ట్ టైం ట్రై చేయాలి. నా మైక్‌కి ఏమైందో తెలీదండి. పాడైపోయింది. అండ్ నేను కొత్త మైక్ కొనుక్కోవాలి. అండ్ నాది ఐఫోన్ 13 ప్రో మాక్స్ అనమాట. లైటనింగ్ కేబుల్ ఉంటుంది కదా, అదనమాట దాని పోర్ట్. సో, దానికి సరిపడా మైక్‌లేం దొరకట్లేదు. అంటే లేటెస్ట్‌గా ఉండేవన్నీ కూడా ఐఫోన్స్‌కి ఇలాగా సి టైప్ వస్తుంది కదా. సో, దానికి సెట్ అయ్యే మైక్ తీసుకోవాలనమాట. కొంచెం రీసెర్చ్ చేయాలి. మైక్ ఉంటే బాగుండదనమాట ఇలా ఏఎస్ఎంఆర్ లాగా వీడియోస్ చేయడానికి. బట్ మైక్ పాడైపోయింది. ఇంకా కొత్త మైక్ తీసుకోవాలి అని ప్లాన్‌లో ఉన్నాను. చూస్తున్నాను ఏది తీసుకోవాలో. అండ్ ఈ ఉడికించిన శనగలకి ఈ పోపు చాలా టేస్ట్ ఇస్తుందనమాట. అండ్ ఇలా మనము ఏమంటారు, డైట్‌లో ఉన్నప్పుడు కూడా చేసుకొని తినడానికి చాలా బావుంటుంది. డైట్‌లో ఉన్నప్పుడు ఇలా సాలడ్‌లాగా చేసుకోవాలంటే ఆనియన్స్, టొమాటోస్ కూడా వేసుకోవచ్చు. ఇక దేవుడికి కాబట్టి ఓన్లీ ఇవే వేశాను. అండ్ ఇంకా ప్రసాదం అండ్ ఇంకా నైవేద్యానికి ఫ్రూట్స్ కూడా రెడీ చేసేసుకుంటున్నాననమాట. నా దగ్గర ఈ బ్రాస్ సెట్ ఉంది. నా ఫ్రెండ్ ఇచ్చారనమాట. సో, ఇంకా దాంట్లోనే ఇవన్నీ పెట్టేసుకుంటున్నాను. ఇంకా వెండివి నెక్స్ట్ వీక్ పెడదాము అని అనుకుంటున్నాననమాట. అన్నీ వచ్చిన తర్వాత ఇక్కడ బీరువాలో పెట్టేశాను. అంటే నీట్‌గానే సర్దేసినాను. మళ్ళీ తీసుకోవాలి. బయట పెట్టడానికి టైం లేదు. అందుకే ఇంకా ఇలాగా బ్రాస్ ఉన్నాయి నా దగ్గర. వాటిలో పెట్టేస్తాననమాట. ఫ్రూట్స్ వచ్చేసి అరటి పండ్లు అండ్ దానిమ్మకాయలు పెట్టాను. అండ్ ఉడికించుకున్న శనగలు, ఇవి గుగ్గుళ్ళు అంటాం కదా, సో అవి అండ్ నువ్వుల ఉండలు ఉన్నాయి నా దగ్గర. ఇంకా అవి మొత్తం కలిపి ఇలా నైవేద్యం లాగా పెట్టేసుకుంటున్నాను. ఒక స్వీట్, ఒక హాట్, ఫ్రూట్ లాగా పెట్టుకున్నాను అనమాట. అసలు ఆ రోజు నేను చేసిన ఒక చెత్త పని ఏంటి అంటే,
టెంకాయ ఆర్డర్ పెట్టుకోవడం మర్చిపోయాను నేను. అసలు ఎంత ఎలా జరిగిందో నాకు అర్థం కావట్లేదు, మర్చిపోయాను, అస్సలు గుర్తు రాలేదనమాట. ఇంకా లాస్ట్ హారతి ఇచ్చేటప్పుడు అనుకుంటున్నాను, ఏంటబ్బా ఏంటో వెల్త్గా ఉంది, ఇన్కంప్లీట్గా అనిపిస్తుంది అనుకున్నాను. అప్పుడు గుర్తొచ్చింది, అరే టెంకాయ కొట్టలేదే అని. అండ్ ఈ రోజు కోసం అయితే ఫ్రూట్స్ ఫ్లవర్స్ అవన్నీ తెప్పించుకున్నాను, బట్ ఆ టెంకాయ ఎలా మర్చిపోయానో నాకు అసలు గుర్తు రాలేదు. ఇంకా అప్పటికప్పుడు ఆర్డర్ పెట్టుకుందాము అనుకుంటే హాల్లో ఏమంటే 2-3 వచ్చినారనమాట ఇంట్లో శారీస్ చూడడం కోసము. అంటే సొసైటీలో ఉంటారు కదా వాళ్ళు, ఇక్కడ చాలామంది తీసుకుంటున్నారు, అంటే డైరెక్ట్గా వచ్చి చూసి తీసుకుంటున్నారు అనమాట ఆన్లైన్లో కంటే కూడా. సో అది సంగతి. అండ్ ఇంకా నా పూజ అయితే ఇలా జరిగింది. ఇలా లైట్స్ ఆఫ్ చేస్తే ఓ మై గాడ్ ఎంత బాగుందో చూడండి, అసలు సో డివైన్, సో పీస్ఫుల్ అనమాట. కొంచెం హడావుడిగా చేసుకున్నా కూడా లాస్ట్కి చాలా బాగా అనిపించింది. హాయ్ ఫ్రెండ్స్, సో ఈవినింగ్ అయిందనమాట, ఇప్పుడే రెడీ అయ్యాను. అంటే ఫ్రెండ్ వాళ్ళు తాంబూలాన్ని ఇప్పించారు అండ్ లలిత పారాయణం కూడా ఉంది అంట. నేను ఎప్పుడు అటెండ్ అవ్వలేదు, ఇదే ఫస్ట్ టైం. సో తెలుగు ఫ్రెండ్ అని చెప్పాను కదా, సో వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. అండ్ ఇక శ్రావణ మాసం, శ్రావణ శుక్రవారం కాబట్టి శారీ కట్టుకున్నాను. యాక్చువల్గా మార్నింగే కట్టుకుందాం అనుకున్నాను, బట్ అసలు కుదరలేదు. అండ్ ఒకవేళ కట్టుకున్నా కూడా అసలు మనం హ్యాండిల్ చేయలేము అనమాట ఈ వెదర్కి. చాలా వేడి, అసలు బయట వర్షం పడుతున్నా కూడా లోపల ఎంత వేడిగా ఉందో చెప్పలేను అనమాట. సో అలా ఉంటుంది. అందుకే థ్యాంక్ యూ. బిట్టు వచ్చి ఇలా చెప్తున్నాడు, ఏంటది గ్లూకోజ్, అమ్మలు వాడికి బనానా అమ్మలు తింటాడు. సో అది ఇలా రెడీ అయ్యారనమాట. కొత్త శారీ కట్టుకున్నాను, ఇది మన దగ్గర నుంచి తీసుకున్న శారీ. నాకు ఏదైనా నచ్చితే కలర్ కాంబినేషన్ ఒకటి నేను తీసి పక్కన పెట్టుకుంటానని చెప్పాను కదా, సో దాంట్లో నేను ఇది తీసుకున్నాను. బనారస్ శారీ అనమాట, బనారస్ జార్జెట్ శారీ. అది పోయింది అసలు, కట్టుకుంటే నాకు ఎంత నచ్చిందో. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా అనిపిస్తుంది అసలు, బేబీ పింక్కి రెడ్ కలర్ అనమాట, సూపర్ ఉంది, నాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్స్ తప్పకుండా షేర్ చేసుకోండి. సో ఇది శారీ అయితే. అండ్ ఈరోజు నాకు గోల్డ్ నల్ల పూసల దండ వేసుకున్నాను. చాలా రేర్ అనమాట, ఎందుకంటే ఇది ఎప్పుడు నెల్లూరులోనే పెట్టేసి వచ్చేదాన్ని, బట్ ఈసారి మాత్రం తెచ్చుకున్నాను. ఎందుకంటే చాలా రోజులకి ఇంక నేను ఇక్కడే ఉంటాను, మళ్ళీ ఎప్పుడు వెళ్తానో తెలీదు. ఇలా ఫంక్షన్స్, ఐ మీన్ ఫెస్టివల్స్ అన్నీ ఉన్నాయి కదా, వేసుకుందాము అని చెప్పి తెచ్చుకున్నాను అనమాట. ఎలా ఉంది, బాగుందా? సో ఇది వేసుకుని ఏమైనా గోల్డ్ నల్లపూసల దండ వేసుకుంటే ఆ కలర్ మారిపోతుంది శారీకి అయితే. చాలా తర్వాత వేసుకున్నాను అనమాట. అండ్ ఇంక ఇలా చాంద్ బాలీస్ పెట్టేసుకున్నాను. సో అది ఇలా రెడీ అయ్యాను మొత్తానికి. ఎలా ఉందనేది కింద కామెంట్స్ తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ ఇప్పుడైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, వచ్చేసాను నేను కూడా. బాయ్. రత్నమణి ప్రతిపరస్తని నాభ్యాలవాల రోమాలి లతా ఫలకుచద్వయి లక్ష రోమలతా భారత సమున్నేయ మధ్యమా స్తనపాయదల మధ్య పట్టబంధవలిత్రయ అరుణారుణ కౌసుమ్య వస్త్ర భాస్కర్కటీ తటీ రత్న కింకై కారమ్య రసనాదామభూషిత మామేష జ్ఞాత సౌభాగ్య మాత్ర ఓదుద్వయాన్విత మాణిక్యమకుటాకార జ్వాలుద్వయ విరాజిత ఇంద్రగోప పరిక్షిప్త స్మరద్రోణాభజంగిత గూఢగుల్ఫా కూర్మముష్ట జయశ్రీ ప్రపదాన్విత నఖదీది సంచన్న నమజ్జనమోగుణ పదద్వయ ప్రభాచాల పరాకృత సరోరుహ సిద్ధ్యాని మంజీర మండిత శ్రీపదాంబుజ మరాళీ మంద గమన మలాలావణ్య సేవలిహి సర్వారుణానగతాంగి సర్వాభరణభూషిత. నాకైతే అవి చదవడం కూడా చాలా కష్టంగా అనిపించింది. అంటే నాకు తెలుగు చదవడం బాగా వచ్చు, బట్ అవి చాలా కష్టమైన సాంస్క్రిట్ పదాల్లాగా ఉన్నాయి, కొంచెం కష్టం అనిపించింది. అండ్ ఇంకా జస్ట్ అలా అలవాటు చేసుకుంటున్నాను అనమాట నేను కూడా చదవడానికి. కొంచెం ట్రై చేశాను, పర్లేదు, బాగానే చదివాను. సో ఇది ఈరోజు నా వ్లాగ్. ఇంకా తాంబూలం తీసుకొని బయలుదేరేసాను ఇంటికి. నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.